తన పేరు సాయిలక్ష్మి. ఇక్కడ జూబ్లీ హిల్స్లో వారు ఉంటున్నారు. సికింద్రాబాద్ ఆరాధనకు వస్తున్నారు వారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత 3 సంవత్సరాలకి మళ్ళీ తను గర్భవతి అయింది. తర్వాత అప్పుడు మొదటి నెలలోనే తన భర్త అయితే మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది, మనము ఇది తీయించేసుకుందాము అని చెప్పి తను అన్నప్పుడు సాయిలక్ష్మి వాళ్ళ అమ్మగారు ఎప్పటి నుంచో ఈ ప్రార్థనా శక్తి వాక్యం వారు టీవీలో చూస్తున్నారు. చూసి వారు అనేక సాక్ష్యాలు విన్నారు. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు అబ్బాయి కావాలంటే అబ్బాయి పుట్టడం, అమ్మాయి కావాలంటే అమ్మాయి పుట్టడం, చాలామంది సాక్ష్యాలు వారు విని తనకి చెప్పారనమాట. ఇలా ఇసాక్ పాస్టర్ గారు సికింద్రాబాద్లో ఆరాధన జరుగుతుంది, ఆయన దగ్గరికి వెళ్దాం, వారు ప్రార్థన చేస్తే నీకు కొడుకు పుడతాడు, దైవజనులను అడుగుదామని వారి తల్లిగారు ఇక్కడికి తైలాభిషేకానికి తీసుకొని వచ్చారు. వచ్చి అప్పుడు వారు వచ్చినప్పుడే వారు కుమారుడు కావాలని దైవజనులకు చెప్పారు. అలానే టీవీ ప్రోగ్రాం కూడా వారు స్పాన్సర్ చేసుకున్నారు. గర్భఫలం కోసం చేసుకున్నప్పుడు దైవజనులు ఈసారి నీకు కుమారుడు పుడతాడని తనకి ప్రార్థన చేసి ఫలం ఇచ్చి పంపారు. అలానే దైవజనులు ప్రార్థన చేసిన విధముగా వారికి కుమారుడు పుట్టాడని తను సాక్ష్యం చెప్తుంది. 2 కుమార్తెల తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.